కమెంట్స్ కూడా కేవలం చంద్రబాబు నాయుడు ఇల్లు అదేవిధంగా కొంతమంది ఆస్తులు కాపాడుకోవడానికే గేట్లు ఎత్తారు, అందుకే ఇంత నష్టం జరిగింది, దీనికి అంతా కూడా కారకులు చంద్రబాబు నాయుడు అంటూ కూడా కమెంట్స్ పాస్ అవుతున్నాయి. దీనికి ఏమంటారు? నమస్కారం అండి. ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి, తోటి ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు వచ్చిన విపత్తు ఏదైతే ఉందో అది విచారకరం. సో ఇందులో భాగంగా 28వ తారీఖు నుంచి ఎప్పుడైతే ఐఎండి వారు మనకి ఫ్లడ్స్ వస్తాయనని, లేక హెవీ రెయిన్ఫాల్ పడుతుందని, అల్పపీడనము ఉందని ఇవన్నీ చెప్పినప్పటి నుంచి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తోటి మంత్రులు కావచ్చు, రిమైనింగ్ అధికారులు కావచ్చు, అందరూ అవిశ్రాంతంగా రివ్యూ మీటింగ్స్ కానీ మిగిలినవి కానీ అన్ని పెట్టుకొని కనీసం నిద్రపోకుండా 22 గంటలు పనిచేసి 2 గంటలు మాత్రమే నిద్రపోతున్న ముఖ్యమంత్రిని నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా కనీ విని ఎరుగురు. ఆయన 1 గంటకి 1:30 మిడ్ నైట్ కూడా ఓటేసుకొని ఆ వయసులో 74 సంవత్సరాల వయసులో వెళ్ళి సహాయ చర్యలు కరెక్ట్ గా జరుగుతున్నాయా లేవా? ఎందుకంటే ఈయన ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి లాంటి వారైతే ఇంట్లోనే కూర్చుంటారు, సాయంత్రం 6 అయిపోతే ప్రశాంతంగా ఐప్యాడ్ ఒకటి తీసేసుకొని పబ్జీలు ఆడుకోవడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. కానీ ఈయనకి అట్లాంటివి పట్టం అనమాట. ఈయన ఏంటంటే ఖచ్చితంగా ఫీల్డ్ లోకి వెళ్ళాలి, ఈయన వెళ్తే కొంచెం పనులు ఎక్కువ వేగంగా జరుగుతాయి అని చెప్పే ఉద్దేశంతో ఈయన వెళ్ళటం, కానీ ప్రతిదీ నిరంతరం అక్కడే ఉండటం, బస్సులోనే బస చేయటం, వీటన్నిటిని కనీవిని ఎరుగని రీతిలో దగ్గర దగ్గర మనకి ఒక 6 హెలికాప్టర్ని కేంద్రం సాయంతో తీసుకొని రావడం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొని రావడం కావచ్చు. దాంతో పాటు ఈ రోజు ఏదైతే మనకి ఫ్లడ్స్ వస్తున్నాయో బుడమేరు వాగు నుంచి, వాటిని పూర్తి చేయడం కోసం మద్రాస్ కంటోన్మెంట్ ఆర్మీని ఒక 120 మంది ఆర్మీ జవాన్లను తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన మొత్తం అన్ని సహాయ చర్యలు చేయటం కావచ్చు, అందరికి కిట్స్ పంపిణీకి సన్నద్ధం అవటం కావచ్చు. ఇవన్నీ ఎవరు కూడా ఇప్పుడు వరకు చేయలేనిది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఎబుల్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. ఆయనకి తెలిసిన అడ్మినిస్ట్రేషన్ బహుశా దేశంలో నాకు తెలిసి మిగిలిన వాళ్ళకి అంత అడ్మినిస్ట్రేషన్ అయితే తెలియకుండా ఉంటదని చెప్పడంలో నాకు ఎటువంటి మొహమాటం లేదు. అది సో ఆయన ప్రతి దాంట్లో కూడా కొంచెం ముందు చూపు, ఎలాగైతే ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్నట్లో మళ్ళీ ఇంకొక అల్పపీడనం ఏమన్నా రావచ్చేమో అని ఒక ఇంటిమేషన్ రావడంతో ఇంకా ఎక్కువగా వరద ప్రాంతాలు కానీ అన్ని పారిశుద్ధ్యం ఇది కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషుల్ని తీసుకొచ్చైనా సరే ఇప్పుడు వరకు ఎవరైనా వరద వచ్చింది అని అంటే వరద అయిపోయిన తర్వాత అందరితో సహాయ చర్యలు అయిపోయినాయి అని అనుకునే వాళ్ళని చూసాం. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫైర్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి ఇంటింటికి వచ్చి ఇల్లు కూడా క్లీన్ చేసి పెట్టిన ప్రభుత్వం కానీ ఆ సందర్భం కానీ ఎక్కడైనా ఈ రోజు వరకు చూసామండి మనం. సో ఆ టైప్ ఆఫ్ డెడికేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం నిస్వార్థంగా పనిచేస్తుంది. ఎస్, ఇప్పుడు చౌదరి గారు ఇంకొకటి అండి, ఏవైతే ఇప్పుడు 3 గంటలు పడ్డాయో కూడా బుడమెరకు, అటు 2 గంటలు చాకచక్యంగా కంప్లీట్ చేశారు, కానీ ఈ 3వ గంట వల్ల కూడా విజయవాడకి ఎక్కువగా ముంపు ఉంది అని తెలుస్తుంది. దీనికోసం కూడా ఇది కాస్త ఇబ్బంది పెడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క మళ్ళీ బుడమెరుకి వరద ఉధృతి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా ఇది ఏదైతే గండి ఇంకా పూడ్చిన పరిస్థితి లేదు. ఏంటి, ఏం చేయబోతుంది గవర్నమెంట్ ఇప్పుడు? మేడం, ప్రస్తుతానికైతే సహాయ చర్యలతో పాటు ఆ గండి ఏదైతే 2 గంటలు పూర్తి చేశారో 3వ దానిని పూడ్చడం కోసం ఆర్మీ అధికారులు కావచ్చు, మన ఎంపీలు ఇప్పుడు అందరూ దానికోసమే కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు ఎల్లుండి లోపు మొత్తం ఒక స్ట్రీమ్ లైన్ కి వచ్చే అవకాశం అయితే ఉందండి.